పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మమ్ము సదా కరుణించి కాచి కాపాడుచున్న పరమపిత నీ పరిశుద్ధ నామానికి స్తోత్రవందనాలు ప్రభువా. ఈరోజు ఈ గురువారం నాడు మేము అందరూ కూడా కలిసి ప్రార్థించడానికి స్తుతించడానికి ఉన్నాము. మా అందరినీ ఆశీర్వదించండి యేసయ్యా. ఈ స్తుతి ఆరాధనలు మాకు సహాయం చేయండి. అన్ని ఆటంకాలను తొలగించండి. మేము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, నిన్ను గణపరచాలి. యేసయ్యా, మంచి వాతావరణాన్ని ఇచ్చేందుకు వందనాలు. మీ దేవదూతలను పంపించండి, మీ ఆత్మతో శక్తితో నింపండి. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. పాట నంబర్ 649, ఎక్కడ చూసినా నీవే యేసయ్యా అనేటువంటి పాట. 649. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వం తర్యామి నీవే యేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వం తర్యామి నీవే యేసయ్యా. నింగిల్లోనా నేలల్లోనా నీవే యేసయ్యా, నీళ్ళల్లోనా నిప్పుల్లోనా ఉన్నావేసయ్యా. నింగిల్లోనా నేలల్లోనా నీవే యేసయ్యా, నీళ్ళల్లోనా నిప్పుల్లోనా ఉన్నావేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వం తర్యామి నీవే యేసయ్యా. మరల ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వం తర్యామి నీవే యేసయ్యా. సూర్యునిలోన చంద్రునిలోన నీవే యేసయ్యా, ఆకాశంలో తారలలోన ఉన్నావేసయ్యా. సూర్యునిలోన చంద్రునిలోన నీవే యేసయ్యా, ఆకాశంలో తారలలోన ఉన్నావేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వం తర్యామి నీవే యేసయ్యా. ఆమేన్. ఎక్కడ నీవే యేసయ్యా, సర్వం తర్యామి నీవే యేసయ్యా. వాయువులోన వానల్లోన నీవే యేసయ్యా, ఉరుములు మెరుపులు మబ్బుల్లోన ఉన్నావేసయ్యా. వాయువులోన వానల్లోన నీవే యేసయ్యా, ఉరుములు మెరుపులు మబ్బుల్లోన ఉన్నావేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వం తర్యామి నీవే యేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వం తర్యామి నీవే యేసయ్యా. పువ్వుల్లోన నవ్వుల్లోన నీవే యేసయ్యా, ప్రకృతిలోన అందములోన ఉన్నావేసయ్యా. పువ్వుల్లోన నవ్వుల్లోన నీవే యేసయ్యా, ప్రకృతిలోన అందములోన ఉన్నావేసయ్యా. ఆమేన్. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వం తర్యామి నీవే యేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వం తర్యామి నీవే యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాట నంబర్ 823, యుద్ధము యెహోవాదే అనేటువంటి పాటను పాడుకుందాం. 8:23. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసినా, బాధలు మనలను కృంగదీసినా, వ్యాధులు మనలను పడద్రోసినా, బాధలు మనలను కృంగదీసినా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే. అపవాది అపవాది అయిన సాతాను గర్జించు గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైనా యేసయ్యా మన అండా, యూదా గోత్రపు సింహమైనా యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు రాజులు మనకెవ్వరు లేరు, శూరులు శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన
సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అన్న, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర వందనాలు యేసయ్యా. అందరు దేవుని స్తుతించండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు కుమారా ఇమ్మానువేలా నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. దావీదు కుమారా కరుణించుము యేసయ్యా, కరుణించుము, దయచూపుము, నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. పాట నంబర్ 194. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా. 194. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అంగి అంచును అంటగానే అద్భుత స్వస్థత నిచ్చావు, అంగి అంచును అంటగానే అద్భుత స్వస్థత నిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచెను, నీ దృఢ విశ్వాసమే స్వస్థత పరచెను అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. 10 మంది కుష్ఠులను కరుణించిన కరుణామయుడా, 10 మంది కుష్ఠులను కరుణించిన కరుణామయుడా, ఆదరణతో ఆదేశించి అర్చకులకు అగుపించుమని, ఆదరణతో ఆదేశించి అర్చకులకు అగుపించుమని అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, ఆమేన్. రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. ఆమేన్. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను,
నేను స్వస్థత పొందెదను. మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుద్ధానమును, సత్యం జీవం మార్గమును. నేనే పునరుద్ధానమును, సత్యం జీవం మార్గమును అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థతపరచగను త్వరగా రావయ్యా, స్వస్థతపరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా స్తోత్రం స్తోత్రం, వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా రండి యేసయ్యా. అందరి దేవుని చేతులు పైకి లేపి దేవుని ఒక నిమిషం స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా గొప్ప దేవా, మహిమగల దేవా, పరలోకపు రాజా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, పరలోకపు తండ్రి యేసయ్యా, ఆత్మదేవా, త్రియేక దేవా, నీకే స్తోత్ర వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా, ఒక్క మాటతో చనిపోయిన లాజరును ప్రాణముతో లేపిన దేవా, నీకు స్తోత్రం స్తోత్ర వందనాలు. యేసయ్యా మీ మాటతో యేసయ్య లోకాన్ని సృష్టించిన దేవా, స్తోత్ర వందనాలు. యేసయ్యా యేసయ్యా, ఒక్క మాటతో యేసయ్యా వ్యాధులను స్వస్థపరచిన దేవా, స్తోత్రం వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీకే స్తోత్రం యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ వాక్కులో శక్తి ఉంది, మీ వాక్కులో బలం ఉంది, మీ వాక్కులో అభిషేకం ఉంది యేసయ్యా. మీ వాక్కులో యేసయ్యా ఆరోగ్యం ఉంది యేసయ్యా, మీ వాక్కులో జీవం ఉంది యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా, అవును యేసయ్యా, మీ పవిత్రాత్మతో నింపండి నింపండి నింపండి, పవిత్రాత్మ వరాలను దయచేయండి యేసయ్యా. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా, నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. ఒక మాటతో యేసయ్యా కుష్ఠరోగికి స్వస్థత ఇచ్చిన దేవా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు గాని దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటలను జీవిస్తాడని చెప్పిన యేసయ్యా. మత్తయి సువార్త 4:4 థ్యాంక్ యూ జీసస్. ఆ మాటతో మమ్మల్ని మా అందరినీ దీవించండి దీవించండి యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా యేసయ్యా, జీవమునిచ్చిన దేవా, నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. హల్లెలూయా తండ్రి దేవా, స్తోత్రం 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 దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును యేసయ్యా, దీవించండి దీవించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. జీవమునిచ్చిన పరమ పిత, నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమ పిత, నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన ఆమేన్. ఆరాధన ఆరాధన. నాలో ఉన్న ఊపిరి ప్రభుని ఇచ్చిన కానుక.
నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము, నాలో ఉన్న ఊపిరి ప్రభు నీ ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము, మరువను నిన్నో యేసయ్యా, మరువను నీదు త్యాగము, మరువను నిన్నో యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. జీవము నీకే స్తుతి, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు, నీదు బాటలో పయనింప దారిని చూపించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు, పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృపా, నిత్యం నేను జీవించదా. చాలును నాకు నీ కృపా, నిత్యం నేను జీవించదా. జీవించిన మరణించిన ఇక నీ కోసం, జీవించిన మరణించిన ఇక నీ కోసం. ఆరాధన ఆమేన్. ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. జీవము చిన్న పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి దేవుని అందరూ కలిసి స్తుతించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. యెహోవా రాఫా, థ్యాంక్ యూ జీసస్. ఎల్రోయి నీకే స్తోత్రం వందనాలు. ఎబినేజరే స్తోత్రం ప్రభువా, ఎబినేజరే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా షాలోమ్, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా. ప్రతిరోజు మాకు మమ్మల్ని నడిపిస్తున్న దేవా, ఊపిరి ఇచ్చిన ఒసగుతున్న దేవా, జీవము ఒసగుతున్న దేవా, థ్యాంక్ యూ జీసస్. నడిపిస్తున్న దేవా, అన్ని అపాయం ప్రమాదం నుండి కాపాడుతున్న దేవా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా. గొప్ప దేవా, మహిమగల దేవా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, యేసే మరణాన్ని జయించిన దేవా, పాపమును జయించిన దేవా నీకు స్తోత్రం ప్రభువా. సాతాన్ని జయించిన దేవా స్తోత్రం ప్రభువా. లోకాన్ని జయించిన దేవా యేసయ్యా స్తోత్ర వందనాలు ప్రభువా. యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు యేసయ్యా. లూకా 1:37 చూస్తున్నాము. నీకు అన్ని సాధ్యమే యేసయ్యా. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ యూ యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరే నిజమైన దేవుడు యేసయ్యా, గొప్ప దేవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మా అందరినీ చూడటానికి ఈ లోకానికి రాబోతున్న దేవా, థ్యాంక్ యూ లార్డ్. మా అందరికీ యేసయ్యా పరలోకంలో ప్రతి ఒక్కరికి యేసయ్యా గృహమును ఏర్పాటు చేసిన దేవా నీకు వందనాలు యేసయ్యా. యోహాను 14:1-3 వరకు చూస్తున్నాము. మనం అందరికీ కూడా యేసయ్యా పరలోకంలో గృహము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన అందరి కొరకు దేవుడు పరలోకపు తండ్రి కుడి ప్రక్కన ఉండి
ప్రార్థిస్తూ ఉన్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసయ్యా ఆయన ప్రార్థన గొప్పది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువు మన అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా యేసయ్యా నీ ద్వారానే మేము పరలోకానికి రాగలము ప్రభువా. యోహాను 14:6 చూస్తున్నాము, నేనే సత్యము జీవము మార్గము, నా మూలమున తప్పన ఎవ్వరు కూడా పరలోకానికి తండ్రి దేవుని దగ్గరికి రాలేరని చెప్పిన దేవా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మా అందరికీ ప్రభువా పరలోక రాజ్యాన్ని దయచేయండి 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 ప్రభువా. మీ ద్వారానే మేము పరలోకానికి రాగలము. యేసయ్యా 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 నిన్ను నమ్మిన వారు అందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మా పాపములను మన్నించడానికి మీకే అధికారం ఉంది యేసయ్యా. మా పాపములను మన్నించడానికి అధికారం కలిగిన దేవా నీకే స్తోత్రం. మీ పరిశుద్ధ రక్తముతో మా అందరినీ కడగండి, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి యేసయ్యా. మా బలహీనతలను మన్నించుము, పాపములను మన్నించుము యేసయ్యా. మా అందరినీ యేసయ్యా శుద్ధి చేయండి, మీ పరలోకానికి అరుగులగముగా మార్చండి. మేక్ us worthy Jesus, make us worthy to enter into kingdom of heaven, kingdom of God Jesus. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా యేసయ్యా. నీకే స్తుతి ఆరాధన, నీకే మహిమ మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ పవిత్ర ఆత్మతో నింపండి. ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వేచ్ఛ ఉంది. వేర్ దేర్ ఇస్ స్పిరిట్ దేర్ ఇస్ ఫ్రీడమ్ లార్డ్. 2 కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3:17 చదువుతున్నాము. థ్యాంక్ యూ జీసస్. మీ పవిత్ర ఆత్మ చేత అందరిని నింపండి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకొక పాట పాడి దేవుని స్తుతించుకొని మన వాక్యమును ఆలగిస్తాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువరు యేసయ్యా అని పాడుకుందాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఆమేన్. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. చప్పట్లు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా.
నా కొండయు నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. మార్కు సువార్త అధ్యాయము 6 పరిశుద్ధ వచనములు 45 నుండి 52 వరకు. Gospel according to Saint Mark chapter 6 verses 45 to 52. నీటిపై నడక. పిమ్మట యేసు తాను ఆ జన సమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి తీరము మందలి జెత్సయిదా పురమును చేరవలెనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు ఆ పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగా ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడుపుట యందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువజామున ఆయన వారిని దాటిపోవలయునని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అటుల సముద్రముపై నడిచి వచ్చు యేసును చూచి భూతము అని తలంచి వారు కేకలు వేసి, ఏదైనా వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవ ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడి వారు 5 రొట్టెల అద్భుతములోని అంతర్యమును గ్రహింపలేకపోయి ఏలైనా వారి హృదయములు కఠినమయ్యెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చూస్తున్నాము సువిశేష పట్టణములో యేసు ప్రభువు సముద్రములో నడుస్తున్నారు. అలా నడుస్తున్నప్పుడు శిష్యులు చూసి భయపడుతున్నారు. భూతము అని తలంచి వారు కేకలు వేసిరి. వారు ఆయన చూసి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనేను. ఈరోజు అదే మాటను మనకి కూడా వసగుతున్నారు. భయపడవద్దు, డు నాట్ ఫియర్,
డు నాట్ ఫియర్, భయపడవద్దు. ఈ బైబిల్లో 365 సార్లు రాయబడి ఉన్నది భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అని. ఎందుకు 365 సార్లు దేవుడు రాసి పెట్టాలంటే సంవత్సరానికి 365 రోజులు కాబట్టి ప్రతిరోజు పలుకుతున్నారు డు నాట్ ఫియర్, డు నాట్ ఫియర్. కాబట్టి మనము యేసు ప్రభుని చూసి ఎల్లవేళలో ధైర్యంగా ఉండాలి. ఈ లోకాన్ని చూసినట్లయితే మనము భయపడతాం, సమస్యలను చూసినట్లయితే భయము వస్తుంది, వ్యాధులను చూసినట్లయితే భయము వస్తుంది, మరియు లోకంలో ఉన్న విషయాలను చూస్తే మనకు భయము. కానీ దేవుణ్ణి చూడటానికి నేర్చుకోవాలి. దేవుణ్ణి మనము యేసయ్యను చూసి ధైర్యము పొందుకోవాలి. యేసయ్య అంటున్నారు, నేను మీతోనే ఉన్నాను. ఒకసారి ఒక రాజు గారు తన కుమారుణ్ణి ఒక అడవిలోనికి తీసుకెళ్తున్నాడు. తన ఒకే కుమారుడు తీసుకువెళ్ళి అక్కడ ఆ అడవిలో నిలబెట్టి, ఇదిగో కుమారా, మీరు ధైర్యంగా ఉండాలి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, సాయంత్రం అయింది, ఈ రాత్రి అంతా మీరు అడవిలోనే ఉండాలి, ఏ జంతువులు వచ్చినా మీకు ఏ హాని చేయలేవు, ఏ పురుగులు పాము వచ్చినా మీకు ఏ హాని జరగదు అని చెప్పి ఆయన తన కుమారుడు కన్నులను ఒక కుట్టతో కట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ కుమారుడికి శబ్దం వినిపిస్తుంది, తండ్రి వెళ్ళిపోతున్నారని ఆ శబ్దం, వెళ్ళిపోయే ఆ యొక్క నడక శబ్దం వినిపిస్తుంది. తర్వాత చీకటి అవుతుంది. ఈయనకి ఆరంభంలో భయం వచ్చింది. అయినా కానీ తండ్రి చెప్పిన మాటని పట్టుకొని, నేను మీతోనే, నేను ఏ హాని వచ్చినా, ఎటువంటి పురుగులు జంతువులు వచ్చినా మీకు ఏ హాని జరగదని చెప్పారు కదా, ఆ మాటని పట్టుకొని ఆ భయమును జయించాడు. మనసులో భయం వచ్చింది, కానీ తండ్రి మాటను పట్టుకొని భయమును జయించి రాత్రి అంతా ఒంటరిగా ఉండిపోయాడు. ఉదయం అయింది, మరియు ఉదయం అయింది, తండ్రి వచ్చాడు, ఆ కుట్టని తీసి చెప్పాడు, వెరీ గుడ్ అని చెప్పాడు. చుట్టూ చూస్తే చాలా పాములు ఎవరో చంపివేసి ఉన్నారు, క్రూరమైన మృగమును చంపివేసి ఉన్నారు. ఇది ఎవరు చంపివేశారు, ఇవన్నీ ఎవరు చంపారు అని అడిగినప్పుడు, కుమారా, నేను వెళ్ళాను కదా, వెళ్ళినట్టు వెళ్ళి తిరిగి నేను వచ్చాను, ఇక్కడనే ఉండిపోయాను, నేను వెళ్ళలేదు ఇంటికి, ఇక్కడనే మీకు కాపరిగా ఉన్నాను, నేనే ఇవన్నిటినీ, ఈ పాములను క్రూరమైన జంతువులను నేనే చంపినది అని అప్పుడు చెప్పాడు. చూసారా, అలాగే మన దేవుడు కూడా మనతోనే ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన పేరు ఇమ్మానువేలు. ఇమ్మానువేల్ అంటే గాడ్ ఈస్ విత్ us, దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఒకవేళ అయ్యో యేసు ప్రభు పునరుద్ధానం యేసే పరలోకానికి వెళ్ళిపోయారు కదా, అక్కడే ఉన్నాడు, మనతో లేదు అని మనం అనుకోవచ్చు. లేదు, యేసయ్య పరలోకానికి వెళ్ళినట్టు వెళ్ళారు, కానీ మనతోనే ఉన్నాడు యేసయ్య. ఆ కుమారుడు ఏ విధంగా ధైర్యంగా ఉన్నాడు రాత్రి అంతా, మనం కూడా ఈ లోకంలో ధైర్యం వహించాలి. ఆ తండ్రి దేవుడు, ఆ తండ్రి చెప్పిన మాటను పట్టుకొని రాత్రి అంతా ధైర్యంగా ఉండిపోయాడు. మనం కూడా దేవుడు చెప్పిన ఈ మాటను పట్టుకొని మనం ఈ లోకంలో ధైర్యం వహించాలి, భయము ఉండకూడదు. ఒకసారి ఒక మాంత్రికుడు దగ్గర అడిగాము, మాంత్రికుడు, అయ్యా మీరు మంత్రతంత్రాలు చేస్తున్నారు, ఎట్లా మీరు దురాత్మను మీరు పంపిస్తున్నారు అని అడిగినప్పుడు, అయ్యా అట్లా ఏమీ లేదు, మేము ఏం చేస్తామంటే మొట్టమొదటిగా భయము ఒసగుతున్న, భయం పుట్టిస్తున్న ఆత్మను పంపిస్తాం. ఒకరికి చేతపడి చేయాలంటే వెంటనే మేము చేయలేము, మొదట ఏం చేస్తాం, భయము పుట్టిస్తున్న దురాత్మను వారి ఇంటికి పంపిస్తాం.
వారు ధైర్యంగా ఉంటే మేము ఏం చేయలేము. ఒకవేళ ఈ భయ ఆత్మతో వారు పీడింపబడి భయపడ్డారంటే తర్వాత మేము వారికి చేతపడి శక్తులు చేస్తాము. వారు మాత్రం ధైర్యంగా ఉంటే మేము ఏం చెయ్యలేము ఇలా అన్నారంట. చూసారండి, ధైర్యంగా ఉంటే మాంత్రికుడు ఏం చెయ్యలేరు, ఎవరు మనకి కీడు చేయలేరు. ఒకసారి భయపడ్డామంటే అంటే ఎవరైనా మనకు కీడు చేసినా కూడా, చేతపడి చేసినా కూడా అది మనల్ని తాకుతుంది. దాని వలన మనం లొంగిపోతాము, వ్యాధి వస్తుంది, మరి దుఃఖము, ఆరాటం, పోరాటము, బలహీనత, వ్యసనాలు, ఇలాంటి విషయాల్లో పడిపోతే మనము అనారోగ్యము, అప్పు బాధలు మరియు ఇలాంటి విషయాలు వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండటానికి మనము నేర్చుకోవాలి. అదే ఆ మాంత్రికుడు అన్నాడు. ఒక కుటుంబం ఇలా రోజు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యం వింటూ ఉంటే ఎవరు మాంత్రికుడు ఎటువంటి చేతపడి చేసినా కూడా ఆ కుటుంబాన్ని తాకటానికి వీలు లేదు. అలాగే ఒక మాంత్రికుడు ఇలా చేశాడు, చేతపడి శక్తి చేశాడు. ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో మంచిగా బాగా వారు బిజినెస్ చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఏంటి అని ఒక వ్యక్తి దాన్ని భరించలేక చేతపడి శక్తి చేశాడు. ఆ దురాత్మ శక్తి ఏం చేసింది, ఆ ఇంటికి వెళ్ళింది, కానీ ఇంటి లోనికి వెళ్ళలేకపోయింది. ఆ ఇల్లు చుట్టూ తిరిగి వెళ్ళి ఆ మాంత్రికుడిని తాకింది. ఎందుకంటే ఆ కుటుంబం దేవుణ్ణి స్తుతిస్తున్న కుటుంబం, దేవుణ్ణి ఆరాధిస్తున్న కుటుంబం. కాబట్టి మనము భయానికి మనము చోటు ఇవ్వకూడదు. యేసయ్య మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. ఏ వాక్యం అంటే మత్తయి సువార్త 28:20 వచనములో ఈ యొక్క వచనం మనమందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మాథ్యూ 28:20, మత్తయి సువార్త 28:20 వచనము. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. చూసారు, అదే ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును. ఎల్లవేళలో మనతో దేవుడు ఉన్నారు, యేసయ్య ఉన్నారు. ఆత్మ రూపంలో, పవిత్రాత్మ రూపంలో మనలో హృదయంలో ఎక్కడ 2-3 నా నామంలో ప్రార్థిస్తున్నారో అక్కడ నేను ఉన్నానని యేసయ్య చెప్పారు. మన మధ్యలో ఆయన ఆత్మ రూపంలో ఉన్నారు. అవును, ఇంకొక వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41:10. యెషయా 41:10 వచనము. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును. నీతి అను నా కుడి చేతితో నిన్ను కాపాడును. చాలా ముఖ్యమైన వచనం దేవుడు మనకు తెలియజేస్తున్నా. అందరూ చెప్పండి, యెషయా 41:10. నీవు భయపడకము, నేను నీకు తోడై ఉందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును. నీతి అను నా కుడి చేతితో నిన్ను కాపాడుదును. మరొకసారి, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును. నీతి అను నా కుడి చేతితో నిన్ను
కాపాడుదును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భయము మాత్రం ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండకూడదు. భయం వచ్చిందంటే ఈ వచనం మరల చదవాలి. భయం వచ్చినప్పుడే మనకి వ్యాధులు వస్తాయి, అన్ని రకాలైన ముఖ్యంగా కడుపు సంబంధించిన వ్యాధులు. కడుపు బాగలేని పరిస్థితి, మరియు కడుపు బాగలేదంటే తర్వాత మోకాలు నొప్పి, తర్వాత హృదయము గుండె నొప్పి, తర్వాత ఇలా ఒకటి తర్వాత ఒకటి తాకుతూ ఉంటుంది. కాబట్టి వ్యసనాలు అనేది ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారు, ఒంటరిగా ఉండి ఏదోదో ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచించి ఏడుస్తూ ఉంటారు, నిరుత్సాహంలో పడిపోతారు. అయ్యో నన్ను అట్లాంటి మాట అన్నాడు, అయ్యో నన్ను అట్లా తిట్టాడు, అయ్యో అట్లా ప్రవర్తించాడు, తలంచుకొని ఏడుస్తూ ఉండటం. దానివలన మనకి ఏ లాభం లేదు. కానీ ఎల్ల వేళలో దేవుణ్ణి స్తుతించుకోవాలి. కాబట్టి నిరుత్సాహపు ఆత్మ ఉండకూడదు, దుఃఖం అనేటువంటి ఆత్మ మనలో ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 43:2 కూడా చదువుకుందాం. నీవు లోతైన నీటి గుండా నడుచునప్పుడు నేను నీకు తోడుగా నుండును. అవును, నీవు లోతైన నీటి గుండా నడుచున్నప్పుడు నేను నీకు తోడుగా నుందును. నదుల గుండా నడుచున్నప్పుడు అవి నిన్ను ముంచి వేయలేవు. నీవు అగ్ని గుండా నడుచున్నప్పుడు కమిలిపోవు. మంటలు నిన్ను కాల్చివేయలేవు. అలాంటి గొప్ప సమస్య వచ్చినా కూడా నీటి గుండా నడుచున్నప్పుడు, అలాంటి సమస్య వచ్చినా కూడా మనకి ఏం కాదు. నదుల గుండా నడుచున్నప్పుడు అవి మనల్ని ముంచి వేయలేవు. అగ్ని గుండా నడుచున్నప్పుడు కమిలిపోవలేవు. అలాంటి పెద్ద సమస్యలు, అలాంటి గొప్ప విషయాలు వచ్చినా కూడా మనకి ఏం జరగదు. దేవుడు మనల్ని కాపాడుతారని యేసయ్య మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దానియేలు ఫ్రెండ్స్ ముగ్గురు, షాద్రాక్, మేషాక్, ఆబేద్నెగో ముగ్గురు కూడా వారు ఆ రాజుగారు ఏర్పరచిన విగ్రహాన్ని ఆరాధించము అని వారు చాలా స్థిరంగా ఉన్నారు. విగ్రహాన్ని మేము ఆరాధించము అని ఉన్నారు. అప్పుడు రాజు అంటున్నారు, మీరు ఆరాధించట్లేదంటే మీ ముగ్గురిని అగ్ని గుండంలో త్రోసి వేస్తామని అంటున్నారు. అయినా కానీ వారు దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నారు, దేవా మీరే కాపాడాలి, మీరే మాకు తోడుగా ఉండాలి అని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. రాజుగారు చెప్పిన విధంగా ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టి ఏం చేస్తున్నారు, ఆ అగ్ని గుండంలో త్రోసి వేసినప్పుడు వారికి ఏదైనా జరిగిందా? వారి చుట్టూ వెంట్రుకలు కాలిపోలేదు, వారు బట్టలు అట్లాగే ఉంది, సురక్షితంగా ఉంది. ఆ ముగ్గురిలో దేవుడు దేవదూత కూడా ఆ నాట్యం ఆడి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. చూసారా, ఏ హాని జరగలేదంటే వారికి. అట్లాగే దేవుడు మనల్ని కాపాడుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దానియేలు ఆయన ఏం చేశారంటే ఆయన్ని సింహపు గుహలో త్రోసి వేసినప్పుడు దానియేలు దేవుని ప్రార్థించుకుంటున్నారు. సింహము 4-5 రోజుల తర్వాత చూస్తే దానియేలు ఏ హాని జరగలేదు, ఆయనకి ప్రాణముతోనే ఉన్నాడు. దేవుడు కాపాడారా లేదా? కాపాడారు. అదేవిధంగా మనల్ని కాపాడుతారా లేదా? హల్లెలూయా, మనల్ని కూడా కాపాడుతారు. కాబట్టి ఎవ్వరు కూడా
భయపడకూడదు. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములు 2:25 చదువుకుందాం చివరిగా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనంలో దావీదు అంటున్నాడు ఈ విధంగా. అపోస్తల ఏలయన ఆయనను కూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడు ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. కాబట్టి దావీదు చూస్తున్నాడు, దేవుణ్ణి తన కుడి ప్రక్కన ఉన్నాడని చూస్తున్నాడు కనుక ఆయన చలనం పొందటం లేదు, ధైర్యంగా ఉన్నాడు. అదేవిధంగా దేవుడు మీ కుడి ప్రక్కన ఉన్నారా లేదా? ఉన్నాడు. మన ముందు ఉన్నాడు, కుడి ప్రక్కన ఉన్నాడు, ఎడమ ప్రక్కన ఉన్నాడు, వెనుక ఉన్నాడు. ఆయన మన చుట్టూ ఉన్నాడు. అందుకే ఎప్పుడు కీర్తన 121 చదువుకోవాలి. 121, నేను నా కన్నులెత్తి కొండల వైపు పారచూచుచున్నాను, ఎచ్చటి నుండి నాకు సహాయం లభించును. భూమి ఆకాశమును సృజించిన ప్రభువు నుండి నాకు సహాయం లభించును. ఆయన నిన్ను కాలు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు కొనికి పాటలు పడడు. ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రపోడు, కొనికి పాటలు పడడు అని చక్కగా ఆ యొక్క కీర్తన మనము చదువుతున్నాము. ప్రతిరోజు చదువుకోవాలి. దేవదూతలు మనతో వస్తారు. బైక్లో ఉన్నప్పుడు దేవదూతలు మన చుట్టూ ఉంటారు. మరియు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవదూతలు మనతో ఉంటారు. దేవుడు మనల్ని కాపాడుతారు. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నాతో ఉండండి, నన్ను నడిపించండి, నన్ను కాపాడండి. ఇమ్మానువేలా నీకే స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రార్థించుకుందాం. అందరి కొరకు మోకరించగలిగిన వారు మోకరించి కూడా ప్రార్థన చేయవచ్చు, లేదా నిలబడి లేదా కూర్చొని ప్రార్థనలో ఏకీభవించవచ్చు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మంచి కాపరి యేసయ్యా, ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్ర వందనాలు ప్రభువా. యేసయ్యా భయపడవద్దు, నేను మీతో ఉన్నానని చెప్పిన ప్రభువా నీకు స్తోత్ర వందనాలు ప్రభువా. మాలో ఉన్న భయమును తీసివేయండి ప్రభువా. యేసయ్యా మాకే తెలియక భయము, యేసయ్యా నిరుత్సాహపు తలంపులు, యేసయ్యా అన్నిటి నుంచి మాకు విడుదల దయచేయండి. యేసయ్యా ఎల్లప్పుడూ నిన్ను పట్టుకొని జీవించే భాగ్యం దయచేయండి ప్రభువా. మీరు మాకు తోడుగా ఉన్నారనే విషయాన్ని మేము తెలుసుకోవాలి. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్ర వందనాలు ప్రభువా. మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ కృపతో నింపండి. మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, మీలో సంతోషంగా ఉండాలి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా సంతోషం అనే ఆ భాగ్యం ఇవ్వండి. యేసయ్యా, యేసయ్యా మీ హస్తముతో అందరిని తాకండి, ఈ కుటుంబాన్ని తాకండి. ఈ యేసయ్యా, యేసయ్యా ఈ గురువారం నాడు అందరిని తాకండి. బ్లెస్ ఎవ్రీ వన్ జీసస్. Jesus, let your mighty hand touch everyone. Jesus, let everybody be filled with the Spirit of the Lord. Let everybody be anointed by the Spirit of the Lord. Bless everyone. Jesus, bless them, bless them, bless them, bless them. Fill them, fill them. Pour out your Spirit. Pour out the Spirit of joy. Jesus, pour out the Spirit of joy. Thank you, Lord. Thank you, Jesus. Pour out the spirit of courage. Courage, Jesus. యేసయ్యా, యేసయ్యా ఎల్ల వేళలో మేము ధైర్యంగా ఉండాలి. ఆశీర్వదించండి. అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆరోగ్యం దయచేయండి ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా ఇంకా కావలసిన డబ్బు దయచేయండి.
కావలసిన డబ్బు ఇవ్వండి. యేసయ్య చేస్తున్న పనిని, ఉద్యోగాన్ని దీవించండి ప్రభువా. ఇంకా అభివృద్ధి ఇవ్వండి, ప్రమోషన్ ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. యేసయ్య నేను వేడుకుంటున్నాము ప్రభువా. మీరే ఈ కుటుంబానికి దిక్కు, మీరే ఈ కుటుంబానికి కాపరి, మీరే ఈ కుటుంబానికి కాపరి, యజమానుడు, మీరే దేవుడు యేసయ్య. ఈ కుటుంబాన్ని యేసయ్య దీవించండి, దీవించండి. దుష్టుడు ఈ కుటుంబాన్ని తాకటానికి వీలు లేదు, దుష్టుడు ఈ కుటుంబాన్ని తాకటానికి వీలు లేదు. యేసయ్యా, యేసయ్య మీ రక్తముతో కంచు వేయండి ప్రభువా, మీ రక్తముతో. జీసస్, జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరిని దీవించండి. రాకపోకట్లో తోడు నీడగా ఉండండి ప్రభువా. అన్ని అపాయం, ప్రమాదం నుండి కాపాడండి, కాపాడండి యేసయ్యా. మరియు యేసయ్యా వ్యాధుల నుండి కాపాడండి, వ్యాధుల నుండి కాపాడండి, కాపాడండి. అన్ని ఆటంకాల నుండి కాపాడమని అడుగుతున్నాము. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్ర వందనాలు యేసయ్యా. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ ఐక్యంగా సమాధానంగా ఉండాలి. ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఉంటే భాగ్యం దయచేయండి. యేసయ్య స్తుతి, ఆరాధన శక్తి దయచేయండి, ప్రార్థన శక్తి దయచేయండి. సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, కాపాడండి యేసయ్యా. నీకే స్తోత్రం, స్తోత్ర వందనాలు యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుతున్న పిల్లలందరినీ దీవించండి ప్రభువా. యేసయ్య రాజీవ్, శేఖర్ ఇదిగో చదువుతున్నారు. బీటెక్ మంచి చదువు ఇవ్వండి, జ్ఞాపక శక్తి, జ్ఞానము దయచేయండి ప్రభువా. పరలోకపు తండ్రి దయచేయమని అడుగుతున్నాము. అక్షయ్ నాథ్ 10th క్లాస్, యేసయ్యా మంచి చదువు దయచేయండి, మంచి మార్క్స్ దయచేయండి ప్రభువా, దయచేయండి. ఇప్పుడు నుంచే సీరియస్గా చదవాలి యేసయ్యా. చదవటానికి యేసయ్యా మీరు కృప దయచేయండి ప్రభువా. రోహన్ 9th క్లాస్, యేసయ్యా చక్కగా చదివే భాగ్యం దయచేయండి, దయచేయండి యేసయ్యా. జీసస్, హెల్ప్ హిమ్ టు స్టడీ వెల్. జీసస్, help him to study well, help him to concentrate on the study. Jesus, give him the grasping power, give him good health to study well. Jesus, Jesus, thank you Lord, thank you Jesus. Hallelujah, 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 hallelujah. మరి కుటుంబంలో ఉన్న పెద్దలందరూ చేస్తున్న పనుల్లో యేసయ్యా సహాయం చేయండి. అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి. జాబ్ చేస్తున్న శ్వేత, వినయ్, సంజయ్ వారికి ఇంకా మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభువా. ఉద్యోగంలో తోడుగా ఉండండి యేసయ్యా. ప్రమోషన్ దయచేయండి యేసయ్యా. ఆశీర్వదించండి యేసయ్యా. వివాహం కొరకు యేసయ్యా సిద్ధంగా ఉన్న యేసయ్యా, యేసయ్యా శ్వేత, వినయ్ వారికి యేసయ్యా మీరే సహాయం చేయాలి. యేసయ్యా మంచి లైఫ్ పార్ట్నర్ వారికి దయచేయండి, మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభువా. ఆశీర్వదించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారికి తగిన యేసయ్యా మంచి యేసయ్యా భాగస్వామి దయచేయండి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, యేసయ్యా మరి యేసయ్య బాలయ్యార్, సోదన్, యేసయ్యా రమాదేవి, అక్షయ్, రోహన్, యేసయ్య అందరిని దీవించండి, దీవించండి, కాపాడండి యేసయ్యా. నీకే స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరిని తాకండి, తాకండి. ఇప్పుడే రైట్ నౌ మీ బంగారపు హస్తముతో తాకండి,
వ్యాధులు యేసు నామములో సభింపబడును గాక. శరీరంలో వ్యాధులు బలహీనతలు యేసు నామములో ఇప్పుడే రైట్ నౌ యేసు నామములో మాయమగును గాక. యేసయ్య బంగారపు హస్తం ఇప్పుడే మీ అందరిని తాకును గాక. యేసయ్య పవిత్ర ఆత్మ మీ అందరి మీద కురిపింపబడును గాక. పరలోకపు ఆశీర్వాదములు అందరి మీద, ఈ కుటుంబం మీద, అందరి మీద దిగి వచ్చును గాక. యేసయ్య పరలోకపు సమాధానం అందరి మీద దిగి వచ్చును గాక. యేసయ్య మీ అభిషేకముతో అందరిని నింపండి. యేసయ్య అభిషేకం అందరి మీద కురిపింపబడును గాక. యేసయ్య బంగారపు హస్తం రైట్ నౌ ఇప్పుడే మీ అందరిని తాకును గాక. లెట్ ద హ్యాండ్ ఆఫ్ జీసస్ టచ్ ఎవ్రీవన్. Let the mighty hand of Jesus touch everyone. Let the healing hand of Jesus touch everyone. Let the blessings of God, let the heavenly blessings come upon everyone. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Yesaya, Yesaya, Yesaya. Jesus, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Remove the spirit of fear from everyone, from every one of us. Remove the spirit of fear. What will happen, what is going to happen, let maybe not think like that, rather you are with us. Thank you, Jesus. May we be strengthened by your name, Jesus. May we be strengthened by your word, Jesus. Thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. Stotram, stotram, stotram. Yesaya, Yesaya, nike stotram Prabhuva. Yesaya nirutsagapu talambuలు యేసు నామములో మారును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మరి మా మేత్రాసనం దీవించండి, బిషప్ గారిని ఆశీర్వదించండి, మరియు విచారణ గురువుని దీవించండి, గురువులు కన్యాస్త్రులు అందరినీ ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని దీవించండి, భారతదేశాన్ని, దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. యేసయ్యా నీకే స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందుండుడు మరియు తండ్రి నీ రాజ్యం వచ్చును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మమ్మ సోదరుని ప్రవేశించగా దేవర ప్రసాదం చేతాను మరియు రాసుకున్న వారు మీరే, మీ గర్భ ఫలము చేసానే పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసయ్యా సభ్యుని ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, దీవించండి, కాపాడండి, చేతులు వాదులుగా ఉండండి. యేసయ్యా మంచి నిద్ర దయచేయండి, సమాధానం ఇవ్వండి, ప్రశాంతత దయచేయండి, మీ ఆత్మతో నింపండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా సభ్యులను దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మనసుకు సమాధానం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. పిల్లల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండటం అవన్నిటిని తీసివేయండి ప్రభువా. సమాధానం, సంతోషం, ప్రశాంతత దయచేయండి, మీ ఆత్మతో నింపండి, ఆరోగ్యం యేసయ్యా ఆశ్రయించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, దీవించండి, కాపాడండి, చేదుడు వాదుడుగా ఉండండి, మీ ఆత్మతో శక్తితో కృపతో నింపండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకే స్తోత్రం. యేసయ్యా దీవించండి, మంచి చదువు ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, బుద్ధి దయచేయండి, విధేయత దయచేయండి, మంచి భవిష్యత్తు దయచేయండి. యేసయ్యా థాంక్యూ జీసస్.
యేసయ్యా సగలిని దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, కుటుంబాన్ని దీవించండి, సౌకర్యం చేసిన ఉద్యోగాన్ని దీవించండి, కాపాడండి, చేదురు వాదురుగా ఉండండి. మీ ఆత్మతో శక్తితో కృపతో మీ ప్రార్థన శక్తి దయచేయండి. యేసయ్యా ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, దీవించండి, కాపాడండి, చేదురు వాదురుగా ఉండండి, మంచి భవిష్యత్తు దయచేయండి. యేసయ్యా సకలని ఆస్వాదించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, దీవించండి, కాపాడండి, చేదోడు వాదుడుగా ఉండండి. యేసయ్యా సహోదరి చేసిన ప్రతి కార్యాన్ని దీవించండి, ప్రతి పనుల్లో విజయం అభివృద్ధి దయచేయండి. యేసయ్యా యేసయ్యా సార్ని దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, దీవించండి, చేదోడు వాదుడుగా ఉండండి. యేసయ్యా చేసిన ప్రతి కార్యాన్ని దీవించండి.